ఇప్పుడు మనకు పుట్టుకతో సహా కొన్ని ఆలోచనలు, కొన్ని కండిషనింగ్స్ వస్తాయి. అవే నిజం అనుకొని జీవిస్తూ ఉంటాం మనం. కానీ చాలా అరుదుగా నిజంగా అన్వేషించే వాడికి, నిజంగా ప్రశ్నల వల్ల సతమతమవుతున్న వాడికి అనుకోకుండా కొందరు కలుస్తారు. వాళ్ళ వల్ల అతనికి సరైన దిశానిర్దేశము లేదా సరైన ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి, లేదా కొత్త పర్సెప్షన్ ఇవ్వబడుతుంది. లేకపోతే లైఫ్ అట్లా కొట్టుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నట్టు మనిషి జీవితకాలం 100 గంటలు అనుకుంటే అందులో 20 గంటలు బాల్యము, 20 గంటలు వృద్ధాప్యానికి తీసేయి. ఒక 10 నేను మొత్తం గంటల్లో కుదిస్తున్నా ఊరికి అర్థం కావడానికి. ఆ తర్వాత ఒక 10-15 గంటలు నిద్రకు తీసేయి. ఒక 10 గంటలు భోజనానికి, బాత్రూమ్కి, ఇట్లాంటి వాటికి తీసేసి నీకు మొత్తం మీద మిగిలేదు ఒక 40 గంటలు. ఆ 40 గంటల సమయంలో నువ్వు ఎన్ని గంటలు ప్రశాంతంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ప్రశాంతంగా ఉంటూ నీ ధర్మాన్ని నిర్వర్తించగలిగితే అంతకంటే అద్భుతం లేదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? నిరంతరం సఫర్ అవుతున్నాడు, నిరంతరం ఆక్షేపిస్తున్నాడు, నిరంతరం ఆరోపిస్తున్నాడు, నిరంతరం తన దృష్టి వేరే వాళ్ళ మీద ఉంచుతున్నాడు, నిరంతరం వేరే వాళ్ళు అన్న మాటలను పట్టుకొని బాధపడుతున్నాడు. ఇది వ్యర్థమని ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎవరో వచ్చి చెప్తే తెలుస్తుంది. కొత్త పర్సెప్షన్. వాడినే అనొచ్చు, మెంటార్ అనొచ్చు, లేకపోతే ద గైడ్ అనొచ్చు, లేకపోతే కొన్నిసార్లు గురువు అనొచ్చు, లేదా కొన్నిసార్లు మాస్టర్ అనొచ్చు, కొన్నిసార్లు నీ సోల్మేట్ అనొచ్చు. వాట్ ఎవర్, ఎవరో ఒకరు వచ్చి మన పర్సెప్షన్ మారుస్తారు. అట్లా నా జీవితంలో అట్లా పర్సెప్షన్ మార్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇది ఎటువంటిదంటే యాపిల్ పండి పుట్టిన కాడి నుంచి ఇట్లా పోతా ఉన్నా నేను, అట్లా పోతా ఉన్నా ఇక్కడి. ఇప్పుడు ఒకడు ఏం చేశాడు, ఇట్లా పోతా ఉంటే అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు రప్పలు, అంత అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి నాకు. అంటే దృష్టి అట్లుంది మనది. ఇట్లా పోతుంటే ఒక ఆయన వచ్చి ఇట్లా ఆపి ఇట్లా తిప్పాడు, ఇట్లా పోతున్నాను, కొంచెం బాగుంది లైఫ్. అంటే నా వేగం అదే ఉంది, నా మనసు మారలే, నా శరీరం మారలే, నా దృష్టికోణం మారింది అన్నట్టు. అంటే ఎప్పుడు ఇట్లా చూస్తూ అన్ని ముళ్ళు, ఎక్కడ చూసినా ముళ్ళు, తూ ముళ్ళు అని ఇట్లా తిప్పాడు. అరే పూలు బాగుంది. అంటే ఇది ఒక్కటే కాకుండా చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. మనకు తెలిసింది ఫైనల్ అనుకోవద్దు. సత్యం ఒకటే ఉంటుంది. దానికి చేరే ఒక రైట్ పర్సెప్షన్, దాన్ని చెప్పగలిగే ఒక రైట్ పర్సన్, అది మనకు అందివ్వగలిగే ఒక సరైన పుస్తకం, కొన్నిసార్లు ఒక పాట, ఇట్లాంటివేవో మనల్ని మేల్కొల్పే నిపురవలు ఉంటాయి లైఫ్లో. సో నేను ఎప్పుడు సిటీకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తుంటే, అదేంది, నేను సైకిల్ కూడా లేదు నాకు. చూడు, మా ఓనర్ వాళ్ళ కొడుకు పుట్టుకతోనే కారు ఉంది, నాకు అంతులేని కోపం వచ్చేది, ద్వేషం వచ్చేది. ఒకసారి వాళ్ళ కారు ఎవరు లేకపోతే గుద్దిన కూడా నేను గుమ్మని గుద్దంటే కొంచెం సాటిస్ఫాక్షన్. అదంతా ఎందుకు చేస్తున్నానో తెలియదు. అట్లా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా ఈ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న ఒకటే, ఎందుకురా వాడు ఇప్పుడే మంచి కారు ఎక్కిపోతున్నాడు, కాలేజ్ పిల్లగాడు, ఇక మన దగ్గర నీ అమ్మ సైకిల్ కూడా లేదు అంటే ఎవ్వడు రూఢిగా చెప్పలే ఆన్సర్. అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, మన కర్మ ఇంతేరా. వాడు అన్నాడు, మన కర్మనా అంటే నేను తెలిసి చేసినా తెలియక చేసిందా? అది ఇట్లా చర్చ గంట సేపు సాగేది. పోయి ఛాయ్ తాగుదాంపా, మళ్ళీ నెక్స్ట్ డే, మళ్ళీ ఆ నెక్స్ట్ డే, మళ్ళీ ఇదే చర్చ, మళ్ళీ ఎవడో. ప్రశ్న ఎప్పుడు మారేది కాదు నాకు చాలా ప్రశ్నలు, ఇదొక ప్రశ్న. ఇంకోటి అంటాడు, అంటే పూర్వజన్మ సుకృతం అది. వాడు తెలిసినాడో తెలియకన్నాడో నాకు పట్టుకుంది. అంటే ఇప్పుడు నాకు పూర్వజన్మ సుకృతం లేదా? అంటే నేను జన్మల ఘోరమైన పాపాలు చేసినా, నేను ఎవరెవరో ఎడ్ల బండ్లను ఎత్తుకుపోయినా, అసలు కారు ఈ జన్మలో తయారు చేసింది, దానికి గత జన్మ సుకృతం ఎట్లుంటుందా? నువ్వు అడిగే దానికి ప్రశ్నలు చెప్పినా అయిపోయింది, తీసుకోలేదని ఫీల్ అయ్యేటోళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్నది అనుకున్నది. ఏం కూడా ఇప్పుడు మనకేమీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే అసలు అంగార గ్రహం ఉందని తెలుస్తుందా నీకు? అట్లనే ఎవడన్నా చెప్తే, ఇప్పుడు అంగార గ్రహాన్ని చూపించి ఎర్రగుంది అంటే ఒకసారి సూర్యుని కోపం వచ్చి తన మంటను దాని మీద చిమ్మితే అది ఎర్రగా అయింది అని చెప్పారు. నువ్వు నమ్ముతావు. తర్వాత సైన్స్ చెప్తుంది కదా, దాంట్లో ఉన్న రకరకాల వాయువుల వల్ల అట్లా కనిపిస్తుంది. సైన్స్ చెప్తే ఓహో అవునా నిజం అని తెలుస్తుంది మనకు. అట్లా మనకి చాలామంది చాలా చెప్తారు. వాళ్ళకి తెలిసి చెప్తారని కాదు, వాళ్ళు విని చెప్తున్నారు, లేదా వాళ్ళు నమ్మి చెప్తున్నారు. వాళ్ళు నమ్మిండ్రో లేదో ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారేమో, ఎవరిష్టం వాళ్ళది, తెలియదు వాళ్ళకి. సో రూఢిగా చెప్పేటోడు కావాలి.
రూఢిగా అవును ఇలాగే, అప్పుడు నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు గురువు అంటే ఎవడు? రూఢిగా చెప్పేవాడు జీవితం గురించి. అంతే, పోల్చుకోకు. పోలిక వల్లనే మనసు విషపూరితం అవుతున్నది. ఇది సత్యము. నువ్వు ఆనందంగా ఉండాలంటే పోలిక తీసేయి. ఇది రూఢిగా చెప్పబడ్డది. ఏవో పిచ్చి పిచ్చి మాటలు గంటలంటే చెప్పలే, ఒకటే మాట, బాత్ కథం హోగయా. ఇప్పుడు చేస్తావా చేయవా నీ చాయిస్. అట్లా ఈ ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చిన ప్రతిసారి రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పిన వల్ల నా మనసులో ఇంకా గందరగోళం. నేను ఎప్పుడు రూమ్కి అయిష్టంతో పోయేవాడిని. ఆ ఇంటికి వెళ్ళి మెట్లు ఎక్కుతుంటేనే ఇల్లు నాది కాదు, కొడుకు ఎడపైలు సంపాదించిన ఇన్ని ఉన్నాడు, ఒక రంగులేసులు చూసినావా. మన రూమ్కి వెళ్తే వాడేమో ఎట్లా ఉన్నాడు, మా దాంట్లో ఇట్లా. రాత్రిపూట కరెంటు పోయింది. ఇంత ఇది నేను చెప్పేది నాకు ఇప్పుడు చెప్పనీకి వస్తలేదు. ఇక రకరకాల అంటే మనసులో ఒక ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటుంది. అది ఏది చూసినా అది జడ్జ్ చేస్తూ ఉంటుంది, పోల్చుకుంటూ ఉంటుంది. నాకు లేదంటది, వాడికి ఎక్కువ ఉందంటది, మనకంటే తప్పును చూసి ఇది ఫీల్ అవుతుంది, ఏదో జరుగుతుంది. అదొక రోగగ్రస్త స్థితి నిజంగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన ఇంత అందంగా లేదు, చాలా సఫర్ అయినా నేను. ఒక్కసారి తలుపులు లేచేసిపోతుంటుంది నేను. ఎవడి మీద కోపమో ఎవడి మీద తీస్తుంటుంది, అత్త మీద కోపం తుత్త మీద తీసినట్టు. ఇది ఇలా ఉండగా ఒకసారి షాలిమార్ కాదు, యాదగిరి థియేటర్ ఆపోజిట్ మా బ్రహ్మ ఆర్ట్స్ సత్యవంద లేకపోతే ఆయన షాప్లో కూర్చున్నప్పుడు ఒక పంచ కట్టుకున్న ఆయన వచ్చి ఆడ కూర్చున్నాడు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అతని పేరు జగ్గు నాయక్, లంబడి తాండలు ఉంటాడు, మా సీనియర్. సమ్ నాయక్ జగ్గు అయి ఉండకపోతే జాతో వస్తుంది, జాక్యా నాయక్ అటుంటుంది పేరు. నేను అతనితో మాట్లాడుతున్నాను. చూడన్నా, ఆ పుట్టిన పిల్లవాడు కారులో పోతున్నాడు. నాకు అలవాటైంది ఈ ఆర్గ్యుమెంట్. నాకు ఎందుకంటే 100 ఇన్సిడెంట్స్ ఇప్పుడు పుట్టిన పిల్లగాడు అయ్యిండు, లేకపోతే ఒక పిల్లగాడు పుట్టుకతోనే ఒక ధనికుల ఇంట్లో పుట్టిండు, వాడు పెద్ద కంపెనీకి ఓనర్ అయిపోయాయి. తర్వాత అక్కినే నాగచైతన్య ఆ ఇంట్లో పుట్టినందుకు హీరో అయిపోయాయి. మన కర్మ చూడు, ఇదంతా పూర్వజన్మ సుకృతను వాడనే, ఏ జన్మలో చేసిన పాపం అని ఆడనే, లేకపోతే మన ప్రారంధం అని ఒకడనే, ఏంది ఇది అని అంటుంటే అప్పుడు ఆ పెద్ద ఆయన ఊరికినే అంటే ఏమి చెప్పాలనుకుంటున్నావు తమ్మి నువ్వు అని ఇట్లేదో అన్నాడు అనమాట. మునగ అది మునగాడు అంటారు కదా, ఏమంటున్నావు మునగ. సో నాకు విషయం వ్యక్తుల మీద లేదు, చర్చ మీదనే ఉంది. ఇప్పుడు ఎవరో పెట్టాడు శబ్దాలు, కాసేపు ఆపవా ప్లీజ్. అతనికి ఏదో పని వచ్చి 1 నిమిషం తర్వాత దొల్లేసి వెళ్ళిపోవాలి. బాత్రూమ్ వస్తే మోషన్ వస్తే వెళ్ళిపోతారు కదా, అది వద్దులే పాపం, అతనికి ఏదైనా పని ఉండిపోతాడులే. అయితే అంటే నేనన్నా ఆ ఎదురుగున్న వ్యక్తి చిన్నపిల్లవాడే కారులో తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకు కారు లేదు, తిరగాలని ఉంది, అందుకని నేను సఫర్ అవుతున్నా. దీనికి కారణం ఏంది? నా పూర్వజన్మనా, లేకపోతే నా ప్రారంధమా, లేకపోతే నా కర్మనా, వాట్ ఈస్ దిస్ అంటే ఆయన చెప్పాడు, అసలు నువ్వు చక్కగా అర్థమే చేసుకోలే. అట్లెవడు చెప్పిండు నీకు? ఆ పిల్లగాడు పుట్టుకతోటే ఎంత ఏమంటారు కర్మ ఉంటే ఎవడో కొన్న కార్లో తిరుగుతున్నాడు. నీకు చక్కగా కాళ్ళు ఉన్నాయి, హాయిగా తిరుగు. నువ్వు ఆ కారుతో నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు? అసలు కారు ఉంటే గొప్ప అని ఎందుకు అనుకుంటున్నావు? ప్రయాణం చేయడం ముఖ్యం, వెహికల్ ముఖ్యం కాదు. ఫస్ట్ టైము నేను ఇట్లా తిరిగి విన్నా అతను చెప్పే మాట. ఐఎమ్ లిజనింగ్. ఆయన చాలాసేపు చెప్పాడు నాకు చిన్న చిన్న విషయాలు. అది ఒక దురదృష్టంగా చూడు, అలాగని అతనే కించపరచకు. ఇప్పుడు అతని కారు కొనుక్కునే అవకాశం లేదు, హీజ్ అన్కాన్షియస్. కారులో అయినా అంతే, విమానంలో అంతే. ఇప్పుడు నీ కారు కొనుక్కునే అవకాశం ఉంది, దానికోసం ప్రయత్నించు. అంత చిన్నదానికి జన్మలు ఎందుకు? ప్రస్తుతం పాజిటివ్ కాదు, ఫ్యాక్ట్ కూడా అంతే కదా. ఇప్పుడు నా దగ్గర ఇల్లు లేదు, నేనేం చేయాలి? ఇంటి కోసం ప్రయత్నం చేయాలి. కానీ వేరే వాడి దగ్గర ఇల్లు ఉందని నేను ప్రయత్నం చేయకుండా వాడిని ద్వేషిస్తే ఎట్లా? ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ పెద్ద ప్యాలెస్ ఉంది, నా చిన్న రూమ్ ఉంది, అది బాగుంది 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 అని ఇది మొత్తం మట్టి చేస్తుంది. నువ్వు దీన్ని ప్యాలెస్లో మార్చు. ప్యాలెస్లో ఉన్న ఎక్కడున్నా శుభ్రత ఇంపార్టెంట్, శుభ్రత మీద దృష్టి పెట్టు. కారు ఉన్నా, బైక్ ఉన్నా,
ఎట్లా ఉన్నా ప్రయాణం ఇంపార్టెంట్. ప్రయాణం మీద దృష్టి పెట్టు. 1,00,000 రూపాయల బెడ్ ఉన్నా, 50 రూపాయల బెడ్ ఉన్నా, ఉత్త చిరుచాపు ఉన్నా నిద్ర మీద దృష్టి పెట్టు. ఒకటి బంగారు కంచం ఉన్నా, ఒకటి వెండి కంచం ఉన్నా, ఒకటి మట్టి చిప్పు ఉన్నా భోజనం మీద దృష్టి పెట్టు. ఎదురుగా ఉన్నది కోటీశ్వరుడైనా మామూలు మనిషి అయినా అందరినీ గౌరవించు అని చెప్పినప్పుడు ఆయన ఇంత బాగా చెప్పలే. ఆయన మామూలు ఊరి భాషలో 1-2 మాటలు చెప్పి గోసి పెట్టుకుంటారు కదా, ఇట్లా అనుకొని ఏదో ఆటోనో బైకో ఎక్కి వస్తే పిల్లగా అనిపోయింది. కానీ మొట్టమొదటిసారి నేను నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా చూసినాను నా రూమ్ని. సో ఇప్పుడు ఆ సంతోష్ నగర్లో గుప్తా గారని ఒక సైంటిస్ట్, దాంట్లో 3వ ఫ్లోర్ మీద ఒక చిన్న రూమ్ ఉండేది మాకు. ఫస్ట్ టైం ఆ రూమ్ని నేను గౌరవంగా ఎంటర్ అయ్యాను. రూమ్ ఏమన్నా మారిందా, నేనేమన్నా మారిందా, హైదరాబాద్ ఏమన్నా మారిందా, జస్ట్ నా దృష్టికోణం మారింది. మొట్టమొదటిసారి వేరే వాటిని లెక్కలోకి తీసుకోకుండా నేనుండే ఆ చిన్న రూమ్ని రూమ్గా చూశాను. దీనికి కొన్నేళ్ళు పట్టింది. అతను వచ్చాడు, అతను ఎవరో కూడా తెలియదు. అతను చెప్పాడు, నాకు చెప్పాలని చెప్పాడా, అతనికి ఏదో నోటికి వచ్చింది చెప్పాడా, నాకు తెలియదు. అతనేమి నేను చెప్పింది విను, నువ్వు మారిపోతావు, నువ్వు నా దగ్గర రా, కోర్సులో జాయిన్ ఏం చెప్పు, పిట్ట కూర్చాడు, కూసిపోయాడు. కానీ ఐ రియల్లీ ఫెల్ట్ సంథింగ్ వెరీ డీప్. అప్పుడు జరిగింది ఇప్పుడు నేను చెప్పినంత బ్యూటిఫుల్గా లేదు. ఇప్పుడు నేను అందంగా చెప్తున్నా, కొంచెం భాషను ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి. అప్పుడు వెరీ రా అనమాట. రియల్గా అనుభవిస్తున్న స్థితి అందంగా ఉండదు. అంటే ఎట్లుందంటే ప్రసవించే ఒక మాతృమూర్తికి ఆ అనుభవం అందంగా ఉండదు, నొప్పులతోనే ఉంటుంది. సో జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ ఆహ్లాదకరంగా ఏముండదు. కొంచెం స్ట్రగుల్ ఉంటుంది మానసికంగా, శారీరకంగా, చుట్టుపక్కల, ఆర్థికంగా, సామాజికంగా రకరకాల స్ట్రగుల్స్ మనం అనుభవిస్తాం తెలుసో తెలియదు. సో ఆ రాపిడి నుంచి బయటపడడానికి ఒక అవగాహన ఉపయోగపడుతుంది. ఇంకోటి, నథింగ్ చేంజ్. ఇంతకుముందు చెప్పినట్టు రూము మారలేదు, ఆ రూమ్లో చీపురు మారలేదు, నేను మారలేదు, నా శరీరం మారలేదు, హైదరాబాద్ మారలేదు. ఒక్క సెకండ్లో మారింది ఏమిటి? వైఖరే మారింది. సో ఈ భూమి మీద ఏదన్నా మార్చుకోగలిగింది అంటే తక్షణము అది మన దృష్టిని మార్చుకోవాలి, మన వైఖరిని మార్చుకోవాలి. మిగతా దేన్ని మార్చలేదు. ఇప్పుడు ఇల్లు బాగాలేదు, ఈ పాతిల్లు అవుతుంది. పాసిబిలిటీస్ ఎండ్లెస్. లైఫ్ అంటే ఏంది? ఎండ్లెస్, ద డోర్ ఫర్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. ఇప్పుడు నేను యూట్యూబ్ చేయడానికైనా, సంగీతం పాడుకోవడానికైనా, ముగ్గేయడానికి కారణం తెలుసా? ఇలాగే ఉండాలని నాకు లేదు. అయిపోయా, నువ్వు లిమిటెడ్ అయిపోయినావు. అనుకున్న ఒకప్పుడు అదే చెప్తున్నా. అట్లా నాకు సిగ్గైన సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత తెలిసింది ఇందులో ఏ తప్పు లేదు. అసలు నేను వేరే వాళ్ళు ఎందుకు చూస్తున్నా? ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్. రెండోది, నా ఉద్దేశం ఒకరిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇట్లా ముగ్గేస్తే ముగ్గు చల్లకూడదు ఎవడి మీద. నా ఆట నేను ఆడుకుంటున్నా, నా ఆట వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నా. ఎవరన్నా నా ఇబ్బంది అయిందంటే గుర్తించి ఓకే నేను దూరం వెళ్ళి ఆడుకుంటా అని చెప్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ ఇన్ ఫైటింగ్ మోడ్, ఐఎమ్ ఇన్ ఏ రెస్పాన్సివ్ మోడ్. అవును అవును. ఇంకోటి అందరికి అందుబాటు ఉన్నవి. ఇప్పుడు నేనేం ఒక ఫ్లైట్లో వెళ్ళి ఒక తాడు వేసుకొని తాడు కాళ్ళు కట్టుకుని ఉల్టా పట్టు ఏం వేలాడతలేను. అట్లాంటి ఘనకార్యాలు ఏం చేస్తలేదు. మామూలుగా చిన్న చిన్న పనులు, వంట చేయడము, అందరితో మంచిగా ఉండడము, ఏదైనా తెలుసో తెలియక నా వల్ల తప్పు జరిగితే క్షమాపణ కోరడము, ఇట్లాంటి చిన్న చిన్న పనులు, తద్వారా సామరస్యం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో తక్షణం మారేది ఏదన్నా ఉంది అంటే వైఖరే. అందుకే జెన్ పరిభాషలో ఒక వర్డ్ చాలా పాపులర్, సడన్ ఎన్లైటన్మెంట్. హఠాత్తుగా అర్థమైంది అంతే. రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకసారి చదివినప్పుడు అర్థమవుతుంది. నువ్వు చిన్న కథ చెప్పిన తెలుసా మీకు? ఇది ఎన్నోసార్లు చెప్పినా, అది క్లుప్తంగా చెప్తా. ఒకడు మహా నిద్రపోతుంటాడు, వాడు నిద్రపోతూనే ఉంటాడు. చదువుకున్నాడు, BA బీటెక్ వాటెవర్. వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పి చచ్చిపోయారు. వాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. చెప్పి చివరికి వీడు చచ్చిపోయాడు అనే కాడికి వచ్చేసారు. తర్వాత ఎవరిని అడిగినా వాడికి మాకే సంబంధం లేదు, మా కర్మ అమ్మ, మా కర్మ అని చెప్తారు కదా ఒక్కోసారి. వాడు జస్ట్ నిద్రపోతున్నాడు అంతే. వాడు ఏమి చేయలే. వీళ్ళలాగా నిద్రపోవాలి, కొంచెం సేపే, 5కు లేవాలి, 7 స్నానం చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. వాడు 11కు లేస్తున్నాడు. లేచినాక ఉంటే తింటున్నాడు, లేకపోతే పండో తిని మనం అనుకుంటున్నాడు. అంటే ఏమైంది డాడీ, నేను ఏమన్నా డాడీ,
నిద్రపోతుంది, ఏం ప్రాబ్లం, అక్కడ పడుకుంటాను, దూరం పడుకున్నా డాడీ ఇట్లా వాడికి ఇంకా కాలుతుంది, నువ్వు పడుకోవద్దురా అంటే ఏమో మా డాడీ ఊరికనే అరుస్తాడు. అంటే వాడు ఇట్లా చెప్తున్నాడు, నేను ఏమనలేదు అంకుల్, జస్ట్ నిద్రపోయినా. అంటే కాదు, నిద్రపోవచ్చు కదా, లేవచ్చు కదా పిల్లగా అంటే, నాకు లేవాలని లేదు అంకుల్, నాకు నిద్రపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకు పని చేయాలనిపిస్తుంది, చేస్తున్నాడు. ఓ చెట్టు కాయ కాయాలనిపిస్తుంది, కాస్తుంది. ఓ పిట్ట కూయాలనిపిస్తుంది, కూస్తుంది. నాకు నిద్రపోవాలనిపిస్తుంది. సరే వాళ్ళకి ఊడ్చుకునే ఇబ్బంది ఉంది, అందుకే మూలగా పండుకుంటున్నా. నీకు దండం రా, నీకు మాకు టాటా బాయ్ బాయ్. ఇంకా వాడిని వదిలేసారు. మొట్టమొదటిసారి ప్రశాంతత ఏర్పడింది. అంటే వాడిలా ఉన్నాడు, వీళ్ళ డాడీ అడిదికి చూస్తలేడు. చూస్తే ఇంకా నరాలు ఇట్లా కాలుతాయి. దానికి పరద వేసేసారు. వాడి మొహం నాకు చూడాల్సిన అవసరం లేదు, వాడు వస్తే నేను ఉండను, నేను వస్తే ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇళ్ళల్లో, తెలుసు కదా. ఇదంతా ఎవరు ఆడుతున్నారు? మైండే ఆడుతుంది గేమ్. ఆ తర్వాత ఒకసారి విధి లేక తిరుగుతున్నాడు వాళ్ళ డాడీ. వాళ్ళ భార్య ఏమైందండి అంటే, నా కర్మ వాడి కాడికి పోవాల్సి వస్తుంది. వాడు నిద్రపోతున్నాడేమో, లమ్డి కొడుకు చూస్తే నిద్రపోతున్నాడు. ఎందుకు పోవాలనిపిస్తుంది అంటే, నేను చెప్తా వాడి కాడికే పోయి చెప్తా, నా కర్మ. అరే ఏయ్ లే, చెప్పు డాడీ ఏమైంది? నేను తప్పు చేసిన డాడీ. నువ్వు యాక్టింగ్ చేయవాకరా, నువ్వు చేసే తప్పు నిద్రపోవడమే. నిన్ను లేపడం, ఎర్లీ మార్నింగ్ లేవమని చెప్పినా నీకు అర్థమైతే లేదు. మరి ఏమైంది డాడీ మళ్ళీ వచ్చినావు అంటే, ఏం లేదురా, రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఒక ఫ్రెండ్ వస్తున్నాడు ట్రైన్లో, వెళ్ళి తీసుకొని రావాలి. నేను నీ దగ్గరికి రావద్దని ఒట్టు పెట్టుకున్నా, ఎందుకంటే నాకు నీ మీద నమ్మకం లేదు. కానీ నా ఫ్రెండ్స్ లేరు ఎవరు అందుబాటులో. నేను నా కర్మ బాగాలేక నేను టూర్కి పోవాల్సి వస్తుంది 2 రోజులు. కానీ అతను రేపు వస్తున్నాడు, అందుకని నువ్వు వెళ్ళి అతను తీసుకురాగలవా? నాకు తెలుసు నీకు నిద్ర అంటే చాలా ఇష్టం అని, కానీ నిద్రపోతే ట్రైన్ మిస్ అయిపోతుంది. నీ కాళ్ళు మొక్కుతారా ఒక్కసారి నా కోసం అంటే? ఎందుకు డాడీ అంత ప్రాధాయపడుతున్నారు? తీసుకొస్తలే, నాకు ప్రామిస్ చేయి. ఒకవేళ నువ్వు ప్రామిస్ మిస్ అయితే నేను చచ్చిన తొట్టు. ఈ స్థాయికి వెళ్ళిపోయింది జస్ట్ నిద్ర గురించి. సరే డాడీ తెస్తలే, పరద వేసుకొని పోయి నిద్ర వస్తుంది. వాడు మర్చిపోకురా, మర్చిపోను, రైట్, గుడ్ నైట్ డాడీ. టైం 1 గంట అయింది మధ్యాహ్నం యాక్చువల్లీ. వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత వీడు లేచి కూర్చున్నాడు. లేక డాడీ అడిగిండు, ఒక్కటే అడిగిండు, చిన్నది అడిగిండు, చేయాలి, తప్పేం లేదు. ఇప్పుడు పడుకుంటే నాకు రాత్రి నిద్ర రాదు, ఎట్లా? లేదా రాత్రి నిద్ర వస్తుందేమో, ఇప్పుడే గంట పడుకుంటే ఏదో ఆలోచన వచ్చింది అని తొందరగా 7-7:30 తినేసి స్నానం గినం చేసేసి, మమ్మీ నేను తొందర పడుకొని నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి వెళ్ళిపోతా, ఓకే, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అలారం ఉందా, క్లాక్ ఉందా అని తయారు చేసాం. వాళ్ళ అమ్మ ఫుల్ థ్రిల్ అయిపోయింది, కొంచెం వీడు శ్రద్ధగా పనిచేస్తున్నది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రోజు పనిచేసేవాడికి ఏ విలువ ఉండదు. యాక్చువల్గా అదే నిజమైన విలువ. లేక పనిచేసేవాడు అందరు గుర్తిస్తారు. ఇంతసేపు శబ్దం అయిపోయింది, మళ్ళీ ఒక్క 5 నిమిషాలు సార్. ఆ తర్వాత ఇతను ఏం చేసిండు, తొందర పడుకున్నాడు. కరెక్ట్గా 12:31కే మెలకు వచ్చిందంట. మెలకు వస్తే ఇప్పుడు పడుకుంటే ఇంకా లేవడం కష్టం, అందుకని లేచి చెప్పులేసుకొని అర్ధరాత్రి తన జీవితంలోనే మొట్టమొదటిసారి బయటపడ్డాడు. చూస్తే అసలు ఆశ్చర్యపోయాడు. అసలు ప్రకృతి ఎంత బాగుందో, పొగమంచు, వెన్నెల, అరే ఎంత బాగుంది, వెరీ నైస్. ఆ తర్వాత రేగిపళ్ళ చెట్టు ఉంది ఇంటి ఆపోజిట్. ఇది మా ఇంటి ఎదురుగా ఉందా, నేను చూడలేదు ఎప్పుడు అని చెట్టు ఊపితే రేగిపళ్ళు పడ్డాయి. అంతే చెట్టు కిందకు వచ్చింది, మంచి గంగరేగిపళ్ళు తిన్నాడంట. చూస్తే టైం 2 అవుతుంది. ఆ ట్రైన్ స్టేషన్ ఒక 3 kilometers నడుచుకుంటూ పోవాలి. ఆ తర్వాత నడుస్తూ ఒక అరుగు మీద కూర్చున్నాడు. ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి పోయినా అక్కడ ఏమి ఉండదు. అరుగు మీద కూర్చొని ఎంత 1.5 సేపు కూర్చుంటే అయిపోతుంది అనుకుంటుండగా మళ్ళీ ఆలోచన వచ్చింది, ఇంకా 2నే 3:30కి లేచిన 4 కల్లా రీచ్ అయిపోవచ్చు, 1.5 hour లేవలేనా, లేవలుతా అని నిద్ర లాగేసింది, పడుకోవడం. అప్పుడు కరెక్ట్గా 3:30కి ఆ ఇంటికి ఆనుకున్న ఇంట్లో ఒక చిన్న బాబు వాళ్ళమ్మ ఉన్నారు. అప్పుడు చిన్న జోలపాట పాడుతుంది, లేలే బుజ్జి కన్నా బంగారు తండ్రి అనేది పాడుతూ, రాజాబాబు 3:30 అయింది లేనా అన్న అన్నదంట. టక్కులు లేచిన ఇతను బయట, ఇతని పేరు కూడా రాజాబాబే. అసలు లోపల ఎవరున్నారు? ఆమె లేపింది వాళ్ళ బాబుని, చిన్న బాబుని. కానీ ఇతనికి మెలకు వచ్చింది ఫస్ట్ టైం.
రాజబాబు 3:30 అయింది నాన్న, లే అంటే లేచి కూర్చో, వెళ్ళిపోయింది. వాళ్ళ తీసుకొచ్చి మొత్తం పక్క ప్యాక్ చేసేసిండు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30 లేచిండు, ఇల్లంతా సర్దేసిండు. చూస్తుంటే ఏమైందిరా నీకు, అరే ఒకరోజు లేవడం కాదురా రే అని వాళ్ళ డాడీ అంటున్నాడు. ఒక నిమిషం డాడీ మొత్తం క్లీన్ చేసేసిండు. వన్ మంత్ తిరిగే లోపు చిన్న ఇడ్లీ బండి పెట్టేసిండు, 3 మంత్స్ తిరిగే లోపు 2 ఇడ్లీ బండి పెట్టేసిండు, ఒక 5 ఏళ్ళు తిరిగే లోపు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిండు. వాళ్ళ డాడీ కూడా ఉద్యోగం మానేసి వీటితో పని చేస్తున్నాడు. మధ్య మధ్యన ఏమైందిరా నీకు, వాట్ హ్యాపెండ్ అంటే ఇప్పుడు చెప్తున్నా, సక్సెస్ అనేది వచ్చింది కాబట్టి, డబ్బు వచ్చింది కాబట్టి, ఇప్పుడు నన్ను ఎవరు ఏమనడానికి లేదు కాబట్టి, నేను జీవితకాలం ఇలాగే ఉండబోతున్నా కాబట్టి ఇప్పుడు చెప్తా. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని ఎవరినో లేపింది, రాజబాబు లే అని. మొట్టమొదటిసారి నాకు లేవాలని ఆ రోజు అనిపించింది. అంతే. మీరందరూ చెప్తున్నప్పుడు నాకు ఒక్క మాట కూడా వినిపించలే. మీరు ఎందుకు చెప్తున్నారో తెలిసేది కాదు నాకు. ఫస్ట్ టైం షీ సెడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. చెప్తున్నారు కానీ అందులో ఒక హార్ష్నెస్ ఉంది, ఒక లాలిత్యం లేదు, లేకపోతే మీ ఈగో ఉంది. అక్కడ తానెవరో నాకెవరో సంబంధమే లేదు. 3:30కి లేనా అన్న రాజాబాబు, చాలా బాగుంటుంది ఉదయం పూట లేస్తే. నాకు అది మొట్టమొదటిసారి నా మనసులోకి వెళ్ళి కూర్చుంది. ఇంకా అది పోదు. ఇంకా సో జస్ట్ ఒక వ్యక్తి మార్చాలని ట్రై చేసినా ఒకడు మారడు. కానీ ఒక వ్యక్తిని మార్చాలని ట్రై చేయట్లే, ఎవరికో చెప్తున్నాడు, అది విని మారిపోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా, వినగలిగే ఒక స్పేస్ క్రియేట్ అయినప్పుడే జ్ఞానం అనేది వచ్చి కూర్చుంటుంది. నువ్వు బలవంతం చేసినంత మాత్రం ఎవడు జ్ఞానిగాడు, ఇది రుద్ది ఎవడు పండు చేయలేడు. ఒక చిన్న జెన్ స్టోరీ చెప్పి ముగిస్తా. ఒకడు ధ్యానం చేసి నేను జ్ఞానోదయం పొందాలనుకుంటున్నా అని అన్నాడంట. గురువు అడిగితే చెప్పాడంట, వెరీ గుడ్ కంటిన్యూ అని చెప్పి పక్కనే ఒకటి బండ ఉందంట. ఆ బండని నా నేల మీద రాకుతున్నంట. కర్ర 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 వస్తూ అన్నాడంట. అన్నా థ్యాంక్ యూ. ఎవరికి థ్యాంక్ యూ? అదే మోటరైస్ట్ ఆయన కదా, సౌండ్ ఆగిపోయింది. అయితే 2 times చూసావా, అందరు సహకరిస్తారు మనకి. కర్ర 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 అంటే ఇతను ధ్యానం చేస్తున్నాడు కదా, చూశాడు. గురూజీ ఏం చేస్తున్నారు మీరు? మీకు మెడిటేషన్ డిస్టర్బ్ అవుతుందేమో, క్యారియన్. అదే మీరు జ్ఞానోదయం పొందాలని ట్రై చేస్తారు, మనసును శుద్ధి చేసుకోవాలనుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు, చేయండి. ఆ తర్వాత అయిపోయిన మళ్ళీ టర్ర 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 5వసారికి వచ్చేసిండు. అసలు ఏం చేస్తున్నావు గురూజీ నువ్వు అంటే, ఈ బండని అర్థం చేద్దామని రాక్తా ఉన్నాను. అంటే గురూజీ ఎంత ప్రయత్నించినా బండ అర్థమవుతా అంటే, మరి ప్రయత్నం వల్ల జ్ఞానం ఎట్లా వస్తుంది రా గుట్లే, అర్థం చేసుకోవడం వస్తుంది. లైఫ్ని చూడు ఒక ఫ్లవర్ అలా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ అర్థమైపోయింది. ఇదే సమస్త భగవద్గీత సార్. నీకు సాధ్యమైంది నువ్వు చేయి అంటే ప్రతి ఫ్లవరు ఓ పిట్ట కూస్తుంది అంటే చెప్తుంది, నీకు సాధ్యమైంది నువ్వు చేయి అంటుంది. అంతే, అంతకుమించి ఏముంది చెప్పు. అంతే. ఇప్పుడు ఓ చిన్న ఫ్లవర్ పక్కనే తామర పూలతోటి పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇట్లా చూసి నేను నీకంటే పెద్దగా అవుతా అని, నీకంటే అవ్వలేకపోతున్నాను, నేలలో సూసైడ్ చేసుకుంటుందే ఉన్నా. పో గూట్లే. అంతే, 2 లేస్తాయి, ఒకదానితో పోల్చుకోవట్లే. నీకు సాధ్యమైంది చెయ్యి. ఒక చువాంగ్ సు అనే అతను రాసిన గ్రేటెస్ట్ పోయమ్స్లో ఒక పోయంలో ఇలా రాసి ఉంటుంది, చాతగాని వాడు చాలా పనులు చేసి అన్నీ అసంపూర్ణంగా వదిలి వెళతాడు, సమర్థుడు కొన్నే చేస్తాడు కానీ సంపూర్ణంగా సమర్థవంతంగా సమగ్రతలో నుంచి చేస్తాడు. అందుకని ఎక్కువ పనులు చేయడం, ఎక్కువ మాట్లాడడం వేస్ట్. నువ్వు చేసే కొంత పని చేస్తున్నప్పుడు నిర్ణయించుకో, దాన్ని పరిపూర్ణంగా చేయగలిగే ఒక పొటెన్షియల్ నీకుందా అని చెక్ చేసుకున్న తర్వాతనే దిగు. అంతే తప్ప నువ్వు ఏదో ఒకటి ప్రామిస్ చేసి, లేకపోతే అవుట్ ఆఫ్ టెంప్టేషన్ ఏదో చేసి సగంలో ఆపేసి బాధపడి నేను ఆపడానికి కారణం వీడు కాదు వాడు కాదు వీడు అని ఇట్లా చెప్పుకుంటూ లైఫ్ అంతా టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకని మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మన కుటుంబ సభ్యులే అని కాదు, మనకి ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు రకరకాల చోట్ల నుంచి మనల్ని ట్రెస్పాస్ చేస్తూ ఉంటారు, క్రాస్ చేస్తూ ఉంటారు, క్రాస్ అవుతారు. ఆ టైంలో మనకు వినగలిగే శక్తి ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక మాట, ఎక్కువ అక్కర్లే, ఒక్క మాట చాలు జీవితాన్ని మార్చుకోవడానికి, పర్సెప్షన్ మార్చుకోవడానికి. ఇట్లా చూస్తుందో ఇట్లా చూడట్లే, ఇట్లా గట్టి బ్రు అయిపోయింది, చూస్తూనే లేవు. ఒకటే వ్యక్తి ఉదాహరణకు ఒక
హస్బెండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ మీద దృష్టి పెట్టి లైఫ్ అంతా నాశనం చేసుకోండి. ఒకసారి దృష్టి మలుపు ఏమండి, ఇక జీవితం మీ ఇష్టం. మీరు నైట్ 9 గంటలకు వచ్చినా 11కి వచ్చినా నాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను 9 గంటల నుంచి వెయిట్ చేయను, ఇంకా 9:30 వరకు ఉండి నేను తినేసి మీ భోజనం ఇక్కడ పెట్టి నేను పడుకుంటాను. తర్వాత మీ లాక్ మీ దగ్గర పెట్టుకోండి, నేను లోపల లాక్ వేసుకుంటాను. మీరు వచ్చిన తర్వాత గట్టిగా శబ్దాలు చేయొద్దు, లైట్లు వేయకూడదు. ఓకే, ఇక మీదట మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. ఒకవేళ మీరు 9:30కి వచ్చి భోజనం చేసే ఉద్దేశంతో 1 గంట ముందు నాకు మెసేజ్ పెట్టండి. దీనికి ఎవ్వడు నో చెప్పాడు భూమి మీద. ఓకే, ఈ రోజుతో ఈ విషయం గురించి డిస్కషన్ బంద్. మరి నేనేం చేస్తా, 9:30 నుంచి 11:30 వరకు వచ్చి ఆ తర్వాత నువ్వు వస్తే నీ మీద ఫీల్ అయ్యి గిన్నెలు ఎత్తేసి నా దమాగ్ ఖరాబ్ చేసుకుని నా జీవితం సగం వృధా చేసుకున్నా. ఇప్పుడు ఆ చిన్న సమయాన్ని నేను కుట్లు అల్లికలు ఆ తర్వాత ఇట్లాంటివి ఏవో నేర్చుకొని నేను కూడా నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటా. వీలైతే నువ్వు కోఆపరేట్ చేయి, లేకపోతే చేయకు, దాంతో నాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఓకే, టాటా బాయ్ బాయ్ అని చెప్పి చూడు. వాడు ఖచ్చితంగా వారం రోజుల తర్వాత ఒక్కసారన్నా 9:30కి వస్తుందని ఫోన్ చేసి రాకపోతే చూడు. బికాస్ ఫస్ట్ టైం నీ దృష్టి తీసేసినప్పుడు మనిషికి ఆలోచించే ఒక ఫీలింగ్ వస్తుంది. ఊరికి ఎంటబడ్డావు అనుకో అతి చేస్తారు, ఎంటబడకూడదు ఎవరు అట్లా. అందుకని నా చిన్న లైఫ్లో కొందరు మిత్రులు నేను వద్దన్నా నన్ను ఆపి పట్టుకొని హే చూడరా ఇట్లా కూడా చూడని చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు రకరకాల పనులు చేస్తే అందరూ విమర్శిస్తారు కదా. ఒక్క ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి మరి బిగ్ బజార్లో ఉన్నప్పుడు చెప్పాడు, నీ జీవన విధానం బాగుంది అని చెప్పి. నేనేం చేయాలి, ఏం బాగుందంటే అందరు కాలేజీ చదువు ఉండి సర్టిఫికెట్ ఉంటేనే సక్సెస్ అనుకుంటారు. అది నీకు ఉపయోగపడదని తెలిసి వదిలేసినావు. ఎవరి సహాయం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు, రోడ్ల మీద కూర్చొని బొమ్మలు వేస్తున్నావు, ఓ బండి కొనుక్కోవడానికి రూపాయి జమ చేస్తున్నావు. చిన్న బండి అయినా ఫీల్ అవుతలేవు. హీరో పుక్కు సెకండ్ హ్యాండ్ 7th హ్యాండ్ అది. అంటే అది ఎట్లా చూడు, ఇంకా ఇట్లా డొక్కుంటుంది అది. కానీ నాకు అది అనవసరం, నాకు ప్రయాణం. సో ఈ అవగాహన మామూలు విషయం కాదు. అంటే ఇది మంచి అవగాహన నీకెవరు చెప్పారు? చెప్పినా అర్థం కాదని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తే నీకు కూర్చుంటుంది, మన ఇద్దరికి బ్లూటూత్ కనెక్షన్ అయింది. వేరే వాడు చెప్తే నీకు నచ్చదు. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నేను ఎవరు చెప్పినా తీసుకోకపోయినా ప్లెజెంట్ వినగలను. ఇప్పుడు గంట సేపు విమర్శించినా కూడా ఓకే మీకు అట్లా అనిపించిందా ఓకే అంటగా తప్ప కొన్నిసార్లు కావాలని పీకులాడుతుంది. నాకు పీకులాడు కూడా నేర్చు మర్చిపోద్దు మనం. అప్పుడు పీకులాడుకోవాలి, మర్చిపోద్దు ఏది. అప్పుడు ఈత కొట్టాలి మర్చిపోద్దు. అట్లా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది ఆర్గ్యుమెంట్ కానీ. తర్వాత మన దగ్గర కంటెంట్ చేతగాంతనం కదా. నువ్వు చెప్పాల్సింది చెప్పి. అందుకే మనం ఒక టాపిక్ అనుకున్నాం, ఎవరు ఏదన్నా అంటే బాధపడడమే తెలుసు, కానీ బాధపడడానికి ఎవరేమన్నా అనడానికి మధ్యన ఇంకొక చేష్ట చేయి అని మనం అనుకున్నాం కదా. తర్వాత మాట్లాడదాం. అందుకని నేను ఆ ఫ్రెండ్ తోటి ఇప్పుడు నేను చేసే నా జీవిత విధానం రకరకాల పనులు చేస్తున్నా పోల్చుకోకుండా ఇది బాగుందని నీకెట్లా తెలుసు అంటే నువ్వేమన్నా అథారిటీనా? లేదు, గొప్ప పుస్తకం చదివితే ఇదే రాస్తుంది అందులో అని చెప్పాడు ఆయన. ఎవరాయన? జార్జ్ గుడ్జీఫ్. ఏం పుస్తకం? ద రిమార్కబుల్ మెన్ చదువు. ద రిమార్కబుల్ మెన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్. ఇదే లేకపోతే నేను దగ్గర తెలుగు వర్షన్ తెచ్చిస్తా, చదివి నాకు ఇచ్చేసి. నేను పోదాంపా పోయి తెచ్చుకున్న బుక్ నెట్టని చదివినా 100% కరెక్ట్ ఈ సెట్. అందులో అదే ఉంటుంది. ఇదే చేస్తా అని ఫిక్స్ కాదు. నీకు బతకడానికి కొంత డబ్బు కావాలి, సమాజం అంగీకరించే రకరకాల పనులు చేయడానికి ప్రిపేర్ అయ్యిండు. ఇప్పుడు ఒక 10 hours ఉంది, 10 hoursలో మనం ఖాళీగా ఉండొద్దంట. నేను నిజంగా నాకు అటువంటి ఫ్రెండ్స్ ఉంటే ఈ 10 hoursలో ఒక 1000 సంపాదించుకొని రావాలి. ఈ ఊర్లో సిగ్గు బిడియం ఫీలింగ్ తీసేసేయాలి. ఇట్లా చిన్న 2 స్టూల్స్ పెట్టాలి, బల్ల పెట్టాలి, ఛాయ్ పెట్టాలి, 2 పుస్తకాలు పెట్టాలి, కూర్చోవాలి. అక్కడ ఇదే కూర్చొని అక్కడ కూర్చుందాం. చేయవలసిందల్లా నువ్వు ఒక సందర్భం క్రియేట్ చేసి పక్కగా జరుగు, సమాజం స్పందిస్తుంది. నేను అదే చేసిన, ఇప్పటికి అదే చేస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం, వేస్ట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. నువ్వు ఇక్కడికి వచ్చిన బుక్ రాస్తున్నా, 10 పేజీలే రాయొచ్చు, కానీ 3 months తర్వాత అట్లా 10 పేజీలు కలిపి 200 పేజీలు అవుతుంది. అది బుక్ అవుతుంది. ఆ బుక్ సుడి బాగుండి సేల్ అయిందనుకో, ప్రతి పుస్తకం మీద 50 రూపాయలు 100 రూపాయలు వస్తాయి. ఒకటి రోజు 1,00,000 పుస్తకాలు సేల్ అయ్యిందనుకో, ఈ రోజు నాకు ఎంత 5 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఎంత బాగుంది ఆలోచన. ఇంకోటి ఒక్కసారి రాస్తే అయిపోయాయి, ఎన్నిసార్లు రాసినా అదే. ఇప్పుడు ఖాళీ ఉండి మాట్లాడుతున్నా, సుత్తేసే బదులు రికార్డ్ చేస్తున్నా, యూట్యూబ్ టాక్ అయిపోయింది. చూస్తారో చూడరో, చూస్తే కొన్ని డబ్బులు వస్తాయి, కొందరు కొత్త ఫ్రెండ్స్ వస్తారు. రెండోది, నేను ఎవరిని ఆక్షేపిస్తలేను, తిడతలేను, బూతులు తిడతలేను, ఎవరిని ఇన్సల్ట్ చేస్తలేను, జీవన విధానం గురించి మాట్లాడుతున్నాం అంతే. ఏముంది అట్లా. ఒక ఆడ చూపిస్తా,
ఇదండి బాగుంది. సైజ్ చిన్నది ఉంది, కొంచెం ఆ పెద్దది తీసేయండి. అలా ఆడుతుంది పప్ప. బాబా నాలుగుతో కూడా అన్నావు. ఇప్పుడు 3 అయిపోయినాయి కదా, ఇది 4 చూడు, 4 ఆడుతుంది. అవునా? నేను 5తో కూడా ఆడతా, ఇది 5. అన్నిటిని ఎగరేస్తా కానీ పట్టుకోలేదు అట్లా. నీకు వచ్చింది తెలుసా, మీరు చెప్తే నమ్మరు. ఒక టైంలో 24 hours ఐ వాజ్ లెర్నింగ్ సంథింగ్. మిమిక్రీ నేర్చుకున్నా, ప్రోగ్రామ్స్ ఇచ్చిన, ఈవెంట్ మేనేజ్మెంట్, గేమ్స్ జాకీ అంటారు చూసినావా, గేమ్స్. తర్వాత ఒకసారి ఇట్లా ఇది ఆడుకుంటే, ఎందుకంటే నా దగ్గర ఏ డబ్బులు లేకపోతే రైల్వే స్టేషన్ కాడ ఇట్లా 3 పెట్టుకున్నాను అనుకో, 50 రూపాయలు వస్తాయి. అంటే అంత ఫ్రీ అయిపోయింది నాకు. ఇంకా ప్రజలతో పోల్చుకోవడం మానేసిన, వాడు కోటీశ్వరుడు వీడు డబ్బున్నాడు కాదు. దానివల్ల నాకు డబ్బు రాకపోగా నా దమా ఖరాబ్ అవుతుంది. దానికంటే నాకు ఉన్న సమయాన్ని నేను ఎట్లా వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నాను. అసలు ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఒకటి అనుకున్నాం కదా, ఒక బొటిక్, పూర్తి ఆర్ట్ బేస్డ్ బొటిక్ ఒకటి స్టార్ట్ చేసిన. అందులో నా ఫ్రెండ్స్ వేసినవి, నువ్వు వేసినవి, నేను వేసినవి. దానికి చిన్న జాయింట్ ఉండాలి, ఫుడ్ జాయింట్. 10 మంది వస్తే ఇంత ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ వాడే పెట్టుకుని మూలకు కొండ ఉంటుంది, ఇన్ని పైసలు వేసిపోవాలి, బిల్లు గిల్లు ఏమి ఉండదు. 50 రూపాయలు 100 రూపాయలు వేసి మంచిగా తినేసిపోవాలి. ఒక్కటే రూల్, వేరే వాళ్ళ గురించి మాట్లాడవద్దు, నీ గురించి చెప్పుకోవద్దు. సింపుల్. అంటే డబ్బా కొట్టుకోకు, నిశ్శబ్దంగా ఉండు, తిను, పో. ఒక హైదరాబాద్లో ఒక చిన్న హోటల్ ఉంది, ఎప్పుడన్నా పోదాం. అక్కడ ఏంటి, పోగానే కళ్ళకు గంతలు కట్టేస్తారు. తర్వాత చిమ్మ చీకటి ఉంటుంది హోటల్లో, ఫుడ్ కనబడదు నీకు. నువ్వు ఫుడ్ తిని టేస్ట్ ద్వారా మాత్రమే నువ్వు అనుభూతి చెందాలంతే. ఉదాహరణకు నీ ఇట్లా కానీ బీరకాయ కూర అనగానే నీ మైండ్ బీరకాయ కూర ఎట్లుంటుందో తెలిపింది కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఉండదు. అక్కడ నీకు ఎట్లాంటి పదార్థాలు పెడతారంటే, నువ్వు జీవితంలో రుచి చూడని పదార్థాలు పెడతారు. నువ్వు ఇటు తింటే పుల్లలాగుతుంది, అదొక అనుభూతి. నెక్స్ట్ తింటే ఇంకేదో అవుతుంది. అట్లా ఒక దానికి 1500-2000 ఉంటుంది ఒక భోజనం. క్యూ ఉంటుంది, నువ్వు ముందే బుక్ చేసుకోవాలి, నీకు దొరకదు ప్లేస్. అట్లా ఒక అనుభవం అనేది మనిషి ఇష్టపడుతున్నాడు. అట్లా ఓవరాల్గా నేను తెలుసుకున్నది ఒకటే, ఇప్పుడు నా చుట్టుపక్కల నాతో పాటు ఉన్న ఫ్రెండే, నా పక్కనే విదిన్ నోటేం కోటీశ్వరుడైనా నాకు కొంచెం కూడా జెలసీ ఉండదు. ఇంకా నేను అభినందిస్తా, దాన్ని మంచిగా అనుభవించని చెప్తా. అంతే తప్ప అసలు వీడు నా పక్కన ఉన్నాడు ఏం చేసి అట్లా నాకు అసలు నేను ఇప్పుడు అనుకున్నా నాకు ఆ థాట్ రాదు. ఎవడి శక్తికి తగ్గట్టు వాడికి ప్రతిఫలం వస్తుంది. దాన్ని మిస్ చేసుకోకుండా, నీ ప్రశాంతతను కోల్పోకుండా అనుభవించగలిగితే గుడ్. మన ప్రశాంతత లాగేసుకునే ఒక ఆస్తి కానీ ఒక స్నేహం కానీ మనకు అక్కర్లేదు, అది వేస్ట్ నా దృష్టిలో. సో బీ ఎట్ పీస్. ఇది నేను ఎప్పుడు మర్చిపోను. అంటే నేను ఆల్వేస్ ఎక్కడున్నా. తర్వాత ఇంకొకటి చెప్పాలనుకున్నాను కదా, నేను ఒక ధ్యానం నెక్స్ట్ మళ్ళీ చెప్తా. నేను కొన్ని సంవత్సరాలు ఈ చిన్న మెడిటేషన్ చేసిన, ఎవరు చెప్పు, ఇది నాలో పుట్టింది. ఆల్వేస్ నీ శరీరములో ఏదో భాగము టచ్ అవుతుంటుంది ఒక చోట, నీ దృష్టి ఎప్పుడు దాని మీద పెట్టి అన్ని పనులు చేయాలి. ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టి మాట్లాడుతున్నా, ఈ టచ్ని లెక్కలోకి తీసుకో, ఇంకా ఆ టచ్ మీద దృష్టి పెట్టి అన్ని పనులు చేయి. హఠాత్తుగా అర్థం కాకపోవచ్చు. తర్వాత ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు కదా, నీ టచ్ నేలకి ఉంటుంది కదా, ఆల్వేస్ ఆ టచ్తో ఉండు, ఇంకా మిగతావన్నీ వదిలే. ఇంకా టచ్ని గమనించు, ఆ టచ్ అల్టిమేట్. ఇట్లా కూర్చుంటున్నా, ఇప్పుడు ఈ కాళ్ళ టచ్ ఉంది కదా, తీసేసి నా చేయి టచ్ మీద దృష్టి పెట్టిన, ఏదో ఒకటి నీ ఇష్టం, ఏదో ఒక టచ్ మీద నీ మనసు ఉండని ఎప్పుడు. ఆ చిన్న స్పర్శ ఉంది కదా, దాని మీద నీ మనసు ఉంచు. అట్లా ఉంచి అన్ని పనులు చేయి. నువ్వు స్పీచ్ ఇస్తున్నావు ఎక్కడో, దీన్ని మర్చిపోకుండా మాట్లాడు. దీన్ని మరపులకు రాని. నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, సమర్థవంతంగా చేయబడుతుంది పని. ఎందుకు కాదు, అవే అక్కర్లే, అదంతా ఎలిమెంటరీ. నీకు విషయం అర్థమైన తర్వాత నువ్వు స్పెషల్గా ఫోకస్ చేస్తలేవు. ఆల్వేస్ టచ్. ఇప్పుడు చిన్న ఇట్లా ఉంది, ఈ చిన్న 2000 మంది టచ్ ఉంది కదా, ఆ కాసేపు దాని మీద దృష్టి పెట్టు. ఎవరికి చెప్పకు, ఇట్లా పట్టుకుని ఎవరికి తెలుసు. ఈ దృష్టి తీయకుండా మాట్లాడు. అంటే 2 కొనసాగే శక్తి మనసుకుంది. ఒకటి స్థిరంగా ఉన్నది, ఒకటి కదులుతున్నది. సో స్థిరత్వం స్థితి నీది, కదిలేది నీది కాదని తెలుసుకో. ఇది ఒక 2-3 రోజులు చిక్కుతుంది రహస్యం. ఇది పెద్ద టైం పట్టదు.
ఎప్పుడు నీ బాడీ ఒక దానికి టచ్ అయితేనే ఉంది, గుర్తుకుందు. ఆ టచ్తో నువ్వు ఉండు, అది సత్యం. అంటే నీ మనసు ఎప్పుడు ఈక్వానిమస్ ఒక స్టేట్లో ఉంటుంది. చిన్న చిన్న విషయాలే కానీ చాలా పవర్ఫుల్ ఇవి అర్థమైతే. అప్పుడు సర్వకాల సర్వావస్థల్లో నువ్వు ఎప్పుడు హాయిగా ఉంటావు. దానికి కారణం ఏంది? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు బంగారు నగ ఉంది, అది పోకుండా చూసుకొని డ్యాన్స్ చేస్తున్నావు, ఎప్పుడు దాని మీద దృష్టి ఉంటుంది నీకు. అంతే, బంగారం కాబట్టి దృష్టి అని కాదు, ఏది ఉన్నా లేకపోతే దృష్టి ఒక దాని మీద ఉండదు. అట్లా చిన్న ఒక మా బుచ్చారెడ్డి గారు అనుకో, ఈ వేళ్ళ మీద దృష్టి పెట్టావు, నువ్వు ఎప్పుడైనా చెక్ చేసి చూడు, ఈ టచ్ నీకు తెలుస్తుంది. రెండోది, నీకు వర్క్ ఏమాగదు, నువ్వు పాట పాడవచ్చు, మాట్లాడవచ్చు, ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, బట్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ స్మాల్ టచ్. ఒక చిన్న కదలిక మీద దృష్టి పెట్టి ఏదో ఒక దాని మీద నీ యొక్క దృష్టి లయము కానీ, అది ఒక స్థితి. ఆ రెండో సగంలో నువ్వు పనిచేస్తూ ఉండు. అట నువ్వు వంట చేస్తున్నా, స్నానం చేస్తున్నా, మాట్లాడుతున్నా, స్పీచ్ ఇస్తున్నా, ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నా, ఒక ఈక్వాలిటీ అంటే నువ్వు ఎప్పుడు స్థిరంగా ఉంటానికి అది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కోపం వచ్చింది, టచ్ మీద దృష్టి వెళ్ళిపోతుంది. టచ్ మీద దృష్టి ఉండి కోపడ్డావు అనుకో, అందులో బ్యాలెన్స్ ఉంటుంది, 100% తెలుస్తుంది. అంటే నువ్వు సెన్సెస్లో ఉన్నట్టు లెక్క. సెన్సెస్లో ఉన్నవాడు ఎట్లా అన్కాన్షియస్గా కోపడతాడు? గుర్తుపెట్టుకో, కోపడడం తప్పు కాదు, అరవడం తప్పు కాదు, ఒక బ్యాలెన్స్ ఉంటుంది నీకు. అంటే నువ్వు అరుస్తున్నది, కోపడుతున్నది డిస్ట్రాయ్ చేయడానికి కాదు, నిలబెట్టడానికే. ఉదాహరణకు ఒక సొట్టబడ్డది, వాడు పాట్ అని కొడతాడు. ఆల్రెడీ సొట్టబడ్డదని ఎందుకు కొడుతున్నావు అనడానికి లేదు, వాడు కొడుతున్నది సరి చేయడానికి. అట్లా ఉండాలి. మనం గొడవ పడితే సరి చేయడానికే నీ వాయిస్ రేస్ చేయాలి తప్ప డిస్ట్రాయ్ చేయడానికి కాదు. చాలామందికి తెలియదు ఆ విషయం. చాలామంది డిస్ట్రాయ్ అయిన దాన్ని ఇంకా డిస్ట్రాయ్ చేస్తారు, మాట్లాడి తెలియదు వాళ్ళకి, అది కావాలని చేయరు, తెలియదు వాళ్ళకి. ఆర్గ్యుమెంట్ చేయడానికి ఆధారం నువ్వు కలపడమా విడగొట్టడమా అనేది చెక్ చేసుకోవాలి. నువ్వు 3 hours ఆర్గ్యూ చేసుకో, కానీ నీ దృష్టి కలపడమే అయి ఉండాలి. ఎప్పుడు కలపడమే అయినప్పుడు విడగొట్టే మాట ఎట్లా మాట్లాడుతావు? నువ్వు తెలిసి కూడా నువ్వు అట్లా. ఉదాహరణ, ఒక లవ్ సీన్ రాయాలయ్యా, 20 డైలాగులు రాసినా అందులో ప్రేమను నిలబెట్టే డైలాగులే రాస్తావు. కోతిలాగున్న నీ పండ్లను చూస్తే అనే డైలాగ్ రాయవు నువ్వు, అది గొడవ అవుతుంది, తెలుసు నీకు. నీ ఒక్కొక్క ముక్కురంధ్రంలో ఒక రైలు పోతుంది తెలుసా అని ఎవడని అంటాడా? అటంటే చెడిపోతుంది. ప్రియా, నువ్వు పెట్టుకున్నది నీ రియల్ చుట్టా బిగ్గా అని ఎవడని అంటాడా? కాదు కదా అన్నవు. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మనం టచ్ చేయం దాన్ని. అది వేరు. నేనంటున్నది వ్యక్తిగతంగా, నేను మాట్లాడిన, అరిచిన, కేకలేసిన, నేను నిలబెట్టడానికి ట్రై చేస్తా తప్ప నా స్వభావంలో కూలగొట్టడం లేదు. అంటే వ్యక్తుల మధ్యన సంబంధాలను చెడగొట్టడానికి నేను ఎప్పుడు ట్రై చేయను, చాడీలు చెప్పను. ఇప్పుడు నిలబెట్టడం నీ ఉద్దేశం అనుకుని ఎప్పుడైనా చాడీలు చెప్తావు వేరే వ్యక్తి గురించి చెప్పు. అంటే చాలా పరివర్తన వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ఎంటైర్ లైఫ్ పారాడైమ్ షిఫ్ట్ జరుగుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. చలో స్నానం చేసుకుందాం. బాయ్ మరి.